హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, పల్లీలు, అవి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగేంత వరకు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత కొన్ని నువ్వులైతే మన కూర గ్రేవీ ఎంత కావాలో అంత అయితే అన్నైతే తీసుకోవాలండి. నువ్వులైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనిపించుకున్నా అప్పుడు వేయాలండి. వెంటనే చుట్టుపక్కల ఆడిపోతాయండి నువ్వులైతే. చూసారు కదండి అవి ఎలా ఎగురుతున్నాయి పైకి. నువ్వులైతే త్వరగా వేగిపోతాయండి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. నేను దీన్ని కొంచెం వేయించిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే మిక్సీలో చేస్తానండి పేస్ట్ కిందను. అలా వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనం వంకాయలు అయితే తీసుకోవాలండి. వంకాయలు తీసుకుని మనం ముందుగానే వాటిని ముక్కల కింద గుత్తి వంకాయల టైప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ అయితే వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి. గిన్నెలోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకుని నూనెలో అయితే వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత వంకాయల పైన కొంచెం సాల్ట్ అయితే వేయాలండి. సాల్ట్ వేసిన తర్వాత కలుపుకుంటూ మూత పెట్టాలండి. నేనైతే ఇవి అయితే చల్లారి పెడుతున్నానండి. వంకాయలు అయితే మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ మనం ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క అయితే టర్న్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల వంకాయలకి అయితే సాల్ట్ అయితే పడుతుందండి, లేదంటే చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయండి. చూసారు కదండి, నేనైతే పల్లీలు, నువ్వులు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేయించుకున్నాయని గ్రైండ్ చేసేసానండి మిక్సీ జార్లో. గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం వంకాయ ముక్కల్లో కొంచెం పసుపు అయితే వేసుకుని కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు అయితే వేసుకుని ఒకసారి ఒక 5 మినిట్స్ అలా వేయించిన తర్వాత ఒక గిన్నెలాగా అయితే తీసుకోవాలండి. ఈ వంకాయలు అయితే తొందరగా వేగవండి. చిన్న వంకాయలు తీసుకోండి మీరు కుకింగ్ చేసినప్పుడు. నేను కుక్ చేసినవి అయితే కొంచెం పెద్దగా ఉన్నాయండి. అవి వేగడానికి టైం పట్టిందండి బాగా. వంకాయలు అయితే లేతగానే ఉన్నాయండి, అయినా కానీ కొంచెం టైం పట్టిందండి, పెద్దవి కదండి. నేనైతే ఆయిల్ కూడా తక్కువే వేసి వేయించానండి, అందుకని కూడా టైం పడుతుంది ఎక్కువ ఆయిల్తో కాకుండా ఇలాగా తక్కువ ఆయిల్తో ఇలా ట్రై చేయండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వంకాయ కూర ఎప్పుడు వండేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీలుగా చేసుకుని తింటే వెజిటేరియన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో చేస్తారు కదండి గుత్తి వంకాయ కర్రీ అయితే అలాగే వచ్చిందండి. సేమ్ అలాగే వచ్చింది. వంకాయలు అయితే ఇక్కడైతే వేగిపోయినాయండి. నేనైతే తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఒక గిన్నెలో అయితే పెట్టేశాను. తర్వాత అదే ఆయిల్లో అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, ఉల్లిపాయలు, వేరుశనగలు, నువ్వులు వేయించిన పేస్ట్ అయితే వేయించుకోవాలండి బాగా. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు నేను కొంచెం సాల్ట్ అయితే వేసానండి అందులో. మీరు కావాలంటే ఇప్పుడు ఈ పేస్ట్లో కూడా సాల్ట్ వేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్లో అయితే
అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత కొంచెం అడుగంటున్నట్టు అనిపిస్తుందండి, మనం కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చిదనం అంతా పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉంటే అప్పుడు అది కొంచెం థిక్గా అవుతుందండి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి గ్రేవీలోకి. పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం కారం అయితే వేసుకుని ఒకసారి మొత్తం కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఇందులో అయితే మసాలాలు అయితే ఎక్కువ ఏం పట్టవండి, కొంచెం లైట్గా వేసానండి. నేను గరం మసాలా ఇంట్లో తయారు చేసింది అయితే వేసానండి. ఇంట్లో తయారు చేసిన ధనియా జీలకర్ర పొడి అయితే నేను వేసానండి. మసాలా వేసుకోకపోయినా ఏం పర్వాలేదండి, టేస్ట్గానే ఉంటుంది. వేసుకుంటే కొంచెం బాగుంటుందని ఇంకా నేను వేసానండి. కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవాలండి. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. మేమైతే తిన్నామండి, చాలా బాగుంది టేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత వంకాయలు వేపుకున్న వంకాయలు ఉంటాయి కదండి, గుత్తి వంకాయలు, అందులో అయితే ఆ గ్రేవీలో అయితే వేసుకోవాలండి. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంకోసేపు ఒక 10 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర దగ్గరగా వచ్చేంత వరకు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుందండి. నేనైతే ఈరోజు లంచ్లోకి అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి. మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.